ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి ఏంటంటే దీంట్లో ఏదైనా ఒక్కటన్నా అలవరుచుకోండి. కనీసం నువ్వు ప్రశాంతంగా ఉండవు, ఇంకొని ప్రశాంతంగా ఉండనివ్వు. ఆయన చెప్తున్నావు నేను నిద్రపోనేను, ఇంకో నిద్రపోనేను అంటావు. ఫస్ట్ నువ్వు నిద్రపోను, ఆయన నిద్రపోయి పరిపాలన చేయి మంచిగా. 18 గంటలు ఏం అవసరం లేదు, 8 గంటలు పరిపాలన చేస్తే చాలు. వెంకన్న గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఈనాటి మరొక ముఖ్య అతిథి తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు మా ఆత్మమిత్రుడు కిషోర్ గారు. తమ్ముడే ముఖ్య అతిథి, నేను అప్పుడే చెప్పినా కానీ కావాలంట. నువ్వు ముఖ్య అతిథి, ప్రొఫెసర్ గారు ముఖ్య అతిథి. నేను మీ అందరికంటే చిన్నోడిని, అయినా మీరు అందరు మాట్లాడితే మంచిగా పోతుందని నరసన నా క్లాస్కి ఇచ్చి మూసి సుందరీకరణ పేరుతో జరుగుతున్నటువంటి వాదనలు వివాదాలు, దీనికి సంబంధించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం ఈ కార్యక్రమ సభాధ్యక్షులు తెలంగాణ సోషల్ ఫౌండేషన్ చైర్పర్సన్ ఓఎన్ఆర్ గారు, ఈ కార్యక్రమ ముఖ్య అతిథి ప్రజా వాగ్గేయకారుడు శాసన మండలి సభ్యులు, నాకు కూడా వ్యక్తిగతంగా అత్యంత ఆప్తులు అన్న గోరెడ్డి వెంకన్న గారు, తెలంగాణ ఉద్యమంలో హైదరాబాద్ జేఏసీ చైర్పర్సన్గా పనిచేసినటువంటి పెద్దలు మాజీ గ్రంథాలయ చైర్పర్సన్ శ్రీధర్ గారు, మాజీ వీసీ గారు సీతారాం గారు, శ్యామల గారు, వేదిక మీద ఉన్నటువంటి మిగతా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. మూసి ప్రక్షాళన జరగాలనా సుందరీకరణ జరగాలనా అనేటువంటి చర్చ వచ్చే ముందు సార్ నా ఉద్దేశంలో అయితే మూసి ప్రక్షాళన కంటే ముందు రేవంత్ రెడ్డి మూతి ప్రక్షాళన జరగాలి నా ఉద్దేశంలో అయితే. ఎందుకంటే ఇందాక నరసన్న గుర్తు చేసినట్టు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాల్సినటువంటి భాష లేకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తుంది మాట్లాడుతూ రాజకీయాల్లో ఉండేటువంటి ఒక మంచి పరిపక్వతను ప్రదర్శించకుండా చిన్నపిల్లాడి చేష్టలు. ఇది నేను చెప్తున్న మాట కదా, ఆయన్నే ఎత్తి ఏమని చెప్పినంటే నేను చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటే, నాయకులు ఇబ్బంది పడుతుంటే నాకు దాంట్లో మజా వస్తుంది, షాడిస్ట్ లెక్క అనిపిస్తుంది నాకు అని ఆయన చెప్పిన మాట నేనేం చెప్తాను. అంటే ఉద్దేశం ఏంది ఇక్కడ అంటే రేవంత్ రెడ్డి ఒక షాడిస్టు, రేవంత్ రెడ్డి ఒక సైకో, అది ఆయన చెప్పినటువంటి మాటనే నేను చెప్తున్నది కాదు, దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఆ సైకో అటువంటి షాడిస్ట్ లాంటి ఒక మెంటాలిటీతో నియంతృత్వ ధోరణితో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎట్లా ఉంటాయంటే ప్రజలని విధ్వంసం చేసే విధంగానే ఉంటాయి. దానికోసం ఆ మాట నేను ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాను. మూసి ప్రక్షాళనకు ఎవరు వ్యతిరేకం కాదు. పోయినటువంటి ప్రభుత్వంలో నేను కూడా శాసనసభ్యునిగా ఉన్నా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కేటీఆర్ గారు మంత్రివర్యులుగా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో దాదాపు 16,000 కోట్ల రూపాయలతోని మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ను పెట్టుకున్న తర్వాత దానికి చైర్పర్సన్గా సుధీర్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే గారు ఉండే. ఆ 16,000 కోట్ల రూపాయలతోని మూసికి సంబంధించినటువంటి ప్రక్షాళన ఎట్లా చేయాలనేటువంటిది ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకున్నాం. ఈరోజు మేము అడుగుతున్నది కూడా ప్రధానంగా ఏంటంటే సింపుల్ పాయింట్, 16,000 కోట్ల రూపాయలతో చేయగలిగేటువంటి అవకాశం ఉన్నప్పుడు దానిని ఏకంగా 1,50,000 కోట్ల రూపాయలకు పెంచవలసినటువంటి పరిస్థితి దేనికి వచ్చింది, దేనికి పెరిగింది, దానికి కారణం ఏంది అంటే 16,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లకు చేరుకుందంటేనే దీంట్లో కుట్ర దాగి ఉన్నది, దీంట్లో స్కామ్ దాగి ఉన్నది, దీంట్లో నీ వ్యక్తిగతమైనటువంటి వాంఛ దాగి ఉన్నది. నీ యొక్క సీటుని నిలుపుకోవడం కోసం ప్రతి నెలా చెల్లించాల్సినటువంటి ముడుపులు ఏదైతే ఉన్నాయో ఆ ముడుపులని సృష్టించుకోవడం కోసం ఒక కొత్త ప్రాజెక్ట్ని రూపకల్పన చేసి దాంట్లోకి వెళ్ళి ముడుపులను తీసుకొని వచ్చి అధిష్టానానికి చెల్లించుకొని నీ సీటును కాపాడుకోవాలి, అధిష్టానానికి చెల్లించుకొని కేరళ ఎన్నికలకు ఇవ్వాలి, అధిష్టానానికి చెల్లించుకొని తమిళనాడు ఎన్నికలకు ఇవ్వాలి, అధిష్టానానికి చెల్లించుకొని బెంగాల్ ఎన్నికలకు ఇవ్వాలి. భారతదేశం మొత్తంలో ఉన్నటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం. కర్ణాటకలో తెలంగాణ, సరే హిమాచల్ ప్రదేశ్ చాలా చిన్న రాష్ట్రం, దాని కాడ వచ్చేది సచ్చేది లేదు. కాంగ్రెస్తో ఉన్నాయన కూడా శివకుమార్ నేను ఏమిటి ఇస్తాను ఎవరికి నాకు అర్థం కాదు, నన్ను ముఖ్యమంత్రి చేసి తర్వాత ఆలోచిస్తానని చెప్పేసి ఆయన చేసింది. మిలిగింది ఒక తెలంగాణ ప్రభుత్వం. ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫైనాన్స్ ఆర్గనైజ్ చేసినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి మీద పెట్టి ఇక్కడి నుంచి పైసా పంపాలి. ఇందాక చెప్పినట్టుగా తెలంగాణ అనేది ఏటీఎం అయిపోయింది. ఆ క్రమంలో జరుగుతున్నటువంటి 2 పెద్ద కుట్రలు, ఒకటి మూసి ప్రక్షాళన పేరుతోని, 2 హిల్ట్ పాలసీ పేరుతో ఏదైతే ఇండస్ట్రియల్ భూములని జోన్ కన్వర్షన్ చేసి వాళ్ళకి అమ్ముకునే వెసులుబాటు కల్పించడం కోసం తీసుకున్నటువంటి నిర్ణయం ఉన్న ఏదైతే ఉన్నదో దాని మీద, అదే సందర్భంలో మూసి ప్రక్షాళన బ్యూటిఫికేషన్ ఏదైనా కావచ్చు, దీంతో తీసుకున్నటువంటి ఈ రెండింటి మీద వారి యొక్క టార్గెట్ మినిమం
ఇక్కడి నుంచి ఒక 75,000 కోట్లు, అక్కడి నుంచి ఒక 75,000 కోట్లు, మినిమం 1,50,000 కోట్ల అవినీతికి అంగరంగ వైభవంగా అధికారికంగా ఎవరికి చిక్కకుండా ఎవరికి దొరకకుండా రాజ్యాంగబద్ధంగా పరిపాలనకు లోబడి ఏ విధంగా 1,50,000 కోట్ల రూపాయల స్కామ్ చేయొచ్చో దానికోసం రూపకల్పన చేసినటువంటి ఇవి రెండు పాలసీ. ఒకటి హిల్ట్ పాలసీ, ఒకటి మూసీ సుందరీకరణ. చెప్పినటువంటిది ఏంటంటే 16,000 కోట్ల రూపాయలతోని మూసీ సుందరీకరణ అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ గారు కేసీఆర్ గారు చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళు అడిగింది ఏంటంటే మూసీ సుందరీకరణ చేద్దాము, అసలు ఎంత పొడుగు ఉన్నది, ఎక్కడ కలుషితమవుతున్నది, దీని మీద సమగ్రమైనటువంటి రిపోర్ట్ కావాలని చెప్పేసి ఆ రోజు కేటీఆర్ గారు కేవలం 3 నెలల సమయం మాత్రమే అడిగారు. 3 నెలలు నాకు రిపోర్ట్ కావాలని చెప్పేసి అధికారులను అడిగారు. కానీ సమగ్రమైనటువంటి రిపోర్ట్ని తయారు చేసి అధికారులు ఇవ్వడానికి 3 సంవత్సరాలు పట్టింది. అసలు ఎక్కడి నుంచి వస్తున్నది? ఇందాక మీరు చెప్పే రూట్ కాజ్ ఏదైతే ఉన్నదో అల్లకి రావాల్సినటువంటి వ్యర్థాలను ఎట్లా ఆపాలి, ఇండస్ట్రియల్కి వచ్చేటువంటి వాటిని ఎట్లా ఆపాలి, దాని కంటిన్యూషన్లు ఏం చేయాలంటే మరి నాల కావాలి, అది మూసీలో కలవద్దు. మరి నాలాలు కావాలంటే ఏం చేయాలి? నాలాలకు సపరేటు నాలా స్ట్రాటజికల్ డెవలప్మెంట్ ప్లాన్ సపరేట్గా చేసి దానికి సపరేట్ నిధులు సమీకరించి దానికోసం సపరేట్గా నిధులు పెట్టి దాదాపు 1,200 కోట్లు పెట్టి నాలాలను ఎట్లా డెవలప్ చేయాలి. దానివల్ల దీంట్లోకి వచ్చేటువంటి వ్యర్థాలను మరలించడానికి ఏం అవకాశం ఉంది. అదే సందర్భంలో ఉన్నటువంటి మూసీ మీద ఎస్టీపీ ప్లాంట్ అని ఎన్ని తీసుకురావాలి? దాదాపు అప్పుడు ప్రతిపాదించింది 70 ప్రతిపాదించింది. ఆ రోజు కేటీఆర్ గారు వారికి వచ్చిన రిపోర్ట్ తర్వాత ప్రతిపాదించినవి 70లో మొట్టమొదటిగా బడ్జెట్ కేటాయించి ఆ రోజుకు మొత్తం స్టార్ట్ చేసినాయి 31 లేదా 32. అవన్నీ కూడా కంప్లీట్ ఎప్పుడైనా అంటే ఈ గవర్నమెంట్ వచ్చినాక కంప్లీట్ అయ్యి, మన గవర్నమెంట్ ఉన్నప్పుడు మొత్తం కంప్లీట్ అయ్యి ప్రారంభం జరగలే. కానీ రావాల్సినటువంటి ఫండ్స్ ఏదైతే చివరి దశలో ఉన్నప్పుడు వాటికి ఇచ్చి ఫండ్స్ ఆ 31ని కంప్లీట్ చేసేసి పోయి కొబ్బరికాయ కొట్టి ఓపెన్ చేయొచ్చు. కానీ 2 సంవత్సరాలుగా పని చేయట్లేదు. నిన్న మొన్న కొన్ని ఓపెన్ చేసాం, ఒక 5-6 మొన్న ఒక రోజు ఓపెన్ చేసాం. చాలా తక్కువ అమౌంట్ కావాలి, వాటిని ఇచ్చేసేస్తే ఆ 31 స్టార్ట్ అయిపోతాయి. 31 స్టార్ట్ అయితే ఏమవుతుంది? ఎస్టీపీలు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ స్టార్ట్ అయితే మూసీ కొద్ది మేరకు శుద్ధి చేయబడుతుంది. అది ఒకవేళ శుద్ధి అయింది అనుకో, ఆల్రెడీ మంచిగానే వస్తున్నాయి కదా వాటరు, వాసన రావట్లేదు కదా, శుద్ధి చేసిన తర్వాత వాటర్ వచ్చిన తర్వాత మళ్ళీ 1,50,000 కోట్ల పైసలు ఎందుకు అని చెప్పేసి ప్రజలు అడుగుతారు. కాబట్టి అది జరుగుతుంది. దాంతోపాటు 70లో 31 పోయిన తర్వాత మిగిలినటువంటి 39 లేదా 38కి కూడా ఆల్రెడీ అమృత్ స్కీమ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెట్టిందో ఆ అమృత్ స్కీమ్ ద్వారా శాంక్షన్ అయ్యి ఉంది. వాటికి కూడా డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ అయి ఉన్నది. కానీ అమృత్ స్కీమ్లో ఉండేటువంటి పాలసీ ఏంది? 10% రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి, 90% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది డబ్బులు. మరి ఆ 10% కడతావా నువ్వు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంటే ఇప్పుడు దాకా కట్టలేదు. మరి 10% నువ్వు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనుక కడితే 90% కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఆ మిగిలిన 38 కూడా కంప్లీట్ అవుతాయి కదా. 70 సివరేజెస్ ప్లాంట్ కనుక కంప్లీట్ అయిపోతే మూసీకి సంబంధించినటువంటి కనీసం 10%, 20%, 30% ఎంతో అంత 50% కనీసం శుద్ధి చేయబడుతుంది కదా. కానీ ఇవి చేయడు. అమృత పథకం ద్వారా వచ్చిన దానికి ఒక 10% అమౌంట్ పే చేస్తే 90% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది రెడీగా ఉన్నాక. ఈ 10% ఇప్పటికి పే చేస్తే 2.5 సంవత్సరాల నుంచి మిగిలినటువంటి 38 నేను చెప్పేది వచ్చినటువంటి 31 ఆల్రెడీ నడుస్తున్నాయి, అయిపోయినాయి. ఏంది కారణం? ఇవి కంప్లీట్ అయితే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. దేనికి రా రేవంత్ రెడ్డి లక్షన్నర అని చెప్పేసి నన్ను అడుగుతారు, 1,00,000 కోట్లు ఎందుకు పెట్టినా నన్ను అడుగుతారు. కాబట్టి ఏం చేయాలి? వాటిని పక్కకి పెట్టేసేయాలి, ప్రజలకు అర్థం కాకుండా చేయాలి. ఆయనకు తెలిసింది ఒకటే ఒక దందా, రియల్ ఎస్టేట్. ఆయన చెప్తాడు రియల్ ఎస్టేట్కు ఏంటది కాపీరైట్స్ నాకే ఉన్నాయంటాడు. ఆయన అంటాడు మాట్లాడుతాడు రియల్ ఎస్టేట్కు కాపీరైట్స్ ఉన్నాయి నాకు అంటాడు. కానీ రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి అనేటోడు రియల్ ఎస్టేట్ కాదురా ఆయన చేయాల్సింది. ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ కాదు చేయాల్సింది. ప్రజలకు సంబంధించినటువంటి పరిపాలనలో భాగంగా ప్రజలకు ఏం కావాలనో దాన్ని అందించాల్సినటువంటి బాధ్యత. పారిశ్రామికీకరణ కావాల్సిందే, ఇండస్ట్రీస్ రావాల్సిందే, మూసీ సుందరీకరణ చేయాల్సిందే, ప్రజలకు సంబంధించినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కూడా నువ్వే కదా చేయాల్సింది, బాధ్యత నీదే కదా. ఇందాక ఓఎన్ఆర్ గారు గుర్తు చేశారు, ఇదే మేనిఫెస్టో ఖురాన్ అన్నావు, బైబిల్ అన్నావు, 420 హామీలు ఉన్నాయి, 6 గ్యారంటీల్లో 13 పథకాలు ఉన్నాయి. వాటిని కదా కంప్లీట్ చేయాల్సింది నువ్వు. మూసీ సుందరీకరణ కానీ గాంధీ సరోవర్ పేరుతో ఆయన పెట్టేటువంటి విగ్రహం కానీ మేనిఫెస్టోలో లేనప్పుడు నువ్వు ప్రయారిటైజ్ చేసుకోవాల్సిన విషయం ఏంటిది అని ఓనర్స్ అని అన్నాడు. ఇందాక నంద్యాల నరసింహారెడ్డి గారు అన్నారు. నువ్వు ప్రయారిటైజ్ ఏం చేసుకుంటావు? దేన్ని పోస్తే రూపాయి లేదు, ఢిల్లీ పోతే చెప్పుల దొంగ లెక్క చూస్తారు, ఏం చేయమంటారు మరి నన్ను అని నువ్వే మాట్లాడతావు. మళ్ళీ ఇప్పుడు మాత్రం 5,000 కోట్ల రూపాయలతో విగ్రహాన్ని కడతాను. దేనికోసం? ఎవరి కోసం? ప్రజలు అడిగిర్రా? పోనీ నిజంగా నీకు
బఫర్ జోన్ మీదనో ఎఫ్టీఎల్ మీదనో రిస్ట్రిక్టెడ్ ఏరియా మీదనో ప్రొటెక్టెడ్ ఏరియా మీదనో నిజంగా అవగాహన ఉంటే ఓకే, మనం కూడా మాట్లాడవచ్చు. దేవాదులు ఏ బేసింది ఉందని చెప్పేసి అందరం కూర్చున్నప్పుడు అధికారం నువ్వే దేవాదుల గోదావరి బేసినేనా? నీ అమ్మ నువ్వు ముఖ్యమంత్రివి, దేవాదుల ఏ బేసిన్ ఉందో తెలియదు. నిన్ను నమ్మి ఎట్లా ప్రజలు ఇప్పుడు నువ్వు సుందరీకరణ చేస్తా అంటే దీనికి ఏ బేసిన్ ఉందో తెలియనోడు, మూసి ఎడబుట్టిందో తెలియదు, అసలు మూసిగా పేరు ఏడుకొచ్చిన తర్వాత మారుతుందో తెలియదు. చెప్పమని రాయండి. ఇక వికారాబాద్లో అక్కడ గుట్టకాడు ఇప్పుడు అది రాడారు ఒకటి పర్మిషన్ ఇచ్చాడు నావి వాళ్ళకు.